హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంటీ మనీ మార్కెట్ తెలుగు. అయితే గ్రాస్ నోడ్ పే చేశారు కదా, దానిలాగా ఇంకొక ప్రాజెక్ట్ తీసుకొచ్చానమాట. మ్యాక్సిమం ఈ తెలుగులో ఇప్పటివరకు ఎవరు చేయలేదు. అండ్ అట్ ది సేమ్ టైం హిందీలో కూడా ఒకరిద్దరు చేసినట్టున్నారు అంతే, హిందీ యూట్యూబర్స్. సో మనం ఎర్లీ స్టేజ్లో ఉన్నట్టు ఇది చేస్తే కనుక మనం మంచిగా ఎర్లీ స్టేజ్లో ఉన్నాం కాబట్టి అది లాంచ్ అయ్యేలోపు మంచిగా అయితే మనము పాయింట్స్ గెయిన్ చేసుకోవచ్చు. అంతకంటే ముందు ఇక్కడ ఇంకోటి చూపిస్తాను చూడండి. చాలామంది మన దాంట్లో జాయిన్ అయిన వాళ్ళు నోడ్ పేని యాక్టివేట్ చేయలేదు. యాక్టివేట్ చేస్తున్నారు, కొంతమంది డిస్కనెక్ట్ అవుతుంది. చూడండి, రిఫరల్స్ నేను 12 మంది చేస్తే ఒకరే చేశారు. దానికి ప్రాబ్లం ఏంటంటే, మీరు ఇక్కడ యాక్టివేట్ ఎలా చేయాలంటే పైన ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ ఇక్కడ పైన ఉన్నాయి కదా క్యూ బ్రౌజర్లో, ఆ 3 డాట్స్ని క్లిక్ చేయండి. ఆ 3 డాట్స్ని క్లిక్ చేసిన తర్వాత మీ ఇక్కడ కిందకి ఇలా వస్తే ఇక్కడ మీకు నోడ్ పే ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఈ నోడ్ పే ఎక్స్టెన్షన్ చూస్తే ఇక్కడ చూస్తే కనెక్ట్ ఉంది. మీకేమో యాక్టివేట్ అనేది ఒక ఆప్షన్ వస్తుంది, అది యాక్టివేట్ చేయండి, సరిపోతుందన్నమాట. సో ఇప్పుడు విషయానికి వస్తే కనుక మనం చేసేది ఏంటంటే బ్లాక్ మెష్ అనమాట. మీకు కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని ద్వారా జాయిన్ అవ్వండి. అండ్ ఇది కావాలంటే కివీ బ్రౌజర్ ఖచ్చితంగా కావాలి. కివీ బ్రౌజర్ కావాలంటే కనుక మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఖచ్చితంగా మీరు దాన్ని కివీ బ్రౌజర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. దాంట్లో మాత్రమే మీరు ఎక్స్టెన్షన్స్ని వేయగలుగుతారు. మొబైల్ వర్షన్లో చెప్తున్నాను. డెస్క్టాప్ వర్షన్లో అయితే మీరు గూగుల్ క్రోమ్లో కూడా అయిపోతుంది, ప్రాబ్లం లేదు. సో మీకైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని ద్వారా జాయిన్ అవ్వండి. మీకు అది ఎలా చేయాలో చెప్తాను చూడండి. జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ అయితే ఆ లింక్ని మీరు ఓపెన్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. మీకు ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ ఈమెయిల్, మీ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, ఇన్వైట్ కోడ్ ఇలాగ ఉంటుంది. ఆ సబ్మిట్ అని కొట్టేయనమాట. సబ్మిట్ అని కొట్టేసిన తర్వాత మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. మీకు సబ్మిట్ చేసిన తర్వాత పేజ్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది, బ్లాక్ మెష్ ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత ఈమెయిల్ వెరిఫికేషన్ ఒకటి వస్తుంది. ఈమెయిల్ వెరిఫికేషన్ ఒకటి చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ పైన చూసారు, ఇక్కడ డౌన్లోడ్ ఎక్స్టెన్షన్ అని, ఈ డౌన్లోడ్ ఎక్స్టెన్షన్ అని చూసారు ఇక్కడ. ఈ డౌన్లోడ్ ఎక్స్టెన్షన్ మీద ఇలా క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మీకు ఎక్స్టెన్షన్ దగ్గరికి వెళ్తుంది. ఇక నెక్స్ట్ పేజ్కి ఇక్కడికి వెళ్తుంది అనమాట. నేను ఆల్రెడీ యాడ్ చేశాను. ఇక్కడ మీకు యాడ్ టు క్రోమ్ అని ఉంటుంది. ఇక్కడ నాకు రిమూవ్ ఫ్రమ్ క్రోమ్ అని, అంటే నేను యాడ్ చేశాను కాబట్టి రిమూవ్ అని ఉంది. మీకైతే యాడ్ టు క్రోమ్ అని వస్తుంది, అది యాడ్ చేసేయండి. యాడ్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ ఏమొస్తుందంటే, అది యాడ్ అయిపోయిన తర్వాత ఇది ఇలా మీరు యాడ్ అయిపోయిన తర్వాత ఒక నిమిషం ఈ 3 డాట్స్ క్లిక్ చేయండి. 3 డాట్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కింద బ్లాక్ మెష్ నెట్వర్క్ అని చూసారా, ఈ ఎక్స్టెన్షన్లో బ్లాక్ మెష్ నెట్వర్క్ అని, దానిలోకి వెళ్ళండి. యాడ్ అయిపోయిన తర్వాత మీరు ఎక్స్టెన్షన్ 3 డాట్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ బ్లాక్ మెష్ నెట్వర్క్ అని వస్తుంది. ఆ బ్లాక్ మెష్ నెట్వర్క్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ మళ్ళీ మీరు ఏదైతే జీమెయిల్ ఇచ్చి పాస్వర్డ్ ఇచ్చి ఫస్ట్ లాగిన్ అయ్యారు కదా, దాంతో లాగిన్ అవ్వగానే మీకు ఇలాగా లాగిన్ అయిపోతుంది. దాని తర్వాత మీరు డాష్బోర్డ్లోకి వచ్చేయండి. డాష్బోర్డ్లోకి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ కనెక్టెడ్ అని చూపిస్తుంది. ఇక్కడ ఈ ఎక్స్టెన్షన్లో ఇక్కడ చూసారు, ఇక్కడ పైన కనెక్టెడ్ అని చూపిస్తుంది. మీ సిగ్నల్ అప్ టైం చూపిస్తుంది. మీకు పాయింట్స్ ఇది ఇక్కడ చూసారు, ఇక్కడ ఎర్న్ టైం అనేది పాయింట్స్ చూసారా, ఈ పాయింట్స్ అనేవి వస్తూ ఉంటుంది. నాకు కొంచెం ఏంటంటే ఆ నెట్వర్క్ కొంచెం ఇబ్బందుల వల్ల అప్లోడ్ స్పీడ్ అనేది ఇది చూపించట్లేదు, మీకు చూపిస్తుంది. సో అదేం ప్రాబ్లం కాదు, చూపిస్తుంది ఖచ్చితంగా మీకు. దాని తర్వాత ఏం చేస్తారు అంటే, ఇక్కడ లెఫ్ట్లో 2 డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 2 డాట్స్, ఆ డాట్స్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పర్క్స్ ఉన్నాయి కదా, ఆ పర్క్స్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి కనెక్ట్ వాలెట్ ఉంది కదా, వాలెట్కి కనెక్ట్ చేయండి అనమాట. మీకు ఇక్కడ ఏముంటుంది, వాలెట్కి కనెక్ట్ చేయగానే మీకు బ్యాక్ ప్యాక్ అని ఒకటి ఉంటుంది. ఆ బ్యాక్ ప్యాక్ మీరు ఏంటంటే ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీకు బ్యాక్ ప్యాక్ అని వస్తుంది, ఫస్ట్ కనెక్ట్ వాలెట్ అని రాదు, బ్యాక్ ప్యాక్ అని వస్తుంది. అక్కడ ఆ బ్యాక్ ప్యాక్ ఇన్స్టాల్ చేసుకోగానే మీకు అది వస్తుంది. దాన్ని బట్టి మీరు చేసుకోండి. సో ఇక్కడ అన్లాక్ కొట్టేయండి. అన్లాక్ కొట్టిన తర్వాత మీకు మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత అన్లాక్ కొట్టేసిన తర్వాత వాటి క్రియేట్ చేసిన తర్వాత అన్లాక్ కొట్టేసిన తర్వాత మీకు అదైతే అయిపోతుంది, అప్రూవ్ అయిపోతుంది. అప్రూవ్ చేసేయండి, ఈ వాలెట్ని అప్రూవ్ చేసేయండి, అప్రూవ్ అయిపోతుంది. దానికి ఆటోమేటిక్ కనెక్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఈ వాలెట్ ఎందుకు చేస్తున్నామంటే, మీ అక్కడ పాయింట్స్ ఏవైతే ఉన్నా ఆ పాయింట్స్ అన్ని మొత్తం వచ్చి మీకు ఇక్కడ వాలెట్లో డిపాజిట్ అవుతాయి అనమాట, ఈ వాలెట్లోకి వస్తాయి అనమాట. సో ఇది చాలా సింపుల్, చాలా ఈజీ కూడా. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కింద కామెంట్స్లో అడగండి, నేను చెప్తాను. అండ్ యాజ్టీస్గా చేసేయండి, ఈజీ, చాలా ఈజీ. సో అయిపోతుంది. అండ్ అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, ఒకవేళ డౌట్ ఉన్నా కూడా అక్కడ కూడా తీరుస్తాను. అండ్ నోట్ పేజ్ మాత్రం ఖచ్చితంగా చూపించాం కదా, అలా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఇలాంటికి సంబంధించి గ్రేడియంట్ ఉంది, గ్రేడియంట్ కూడా చెప్తాను, ఆ లింక్ ఇస్తాను ఫస్ట్ మీకు, అది కూడా ఒక వీడియో చేసి పెడతాను మీకు నేను. సో నాకు ఎందుకు ఇవి చెప్తున్నాను, ఎక్స్టెన్షన్ గురించి చెప్తున్నాను అంటే, నెక్స్ట్ వచ్చేది మొత్తం ఎక్స్టెన్షన్కి సంబంధించి ఉంటుందన్నమాట మొత్తం అంతా. సో బెటరు, ఎక్స్టెన్షన్స్ చేసుకోవడం చాలా బెటర్ నాకు తెలిసినంత వరకు. ఇది చూసారా, వాట్ కనెక్ట్ అయిపోయింది, ఎక్స్టెన్షన్స్ చేసుకోవడం చాలా బెటరు. సో నేను దాని గురించి చెప్తున్నాను. నాకు చూసారా ఇక్కడ 1.1 బ్లాక్ బ్యాక్ ప్యాక్లో ఉంది. సో అట్లా అనమాట. సో చేసుకోండి. నెక్స్ట్ అంతా ఇప్పటి వరకు మన ట్రెండింగ్లో ఏవైతే బాట్స్ ఉన్నాయో అలాగే ఈసారి ఏంటి అని అంటే, మనకి ఈ ఎక్స్టెన్షన్కి సంబంధించి ఎక్కువగా ట్రెండింగ్ అవుతాయన్నమాట. ఇవి ఎర్లీ స్టేజ్లో ఉంది, ఇప్పటివరకు ఎవరు చేయలేదు. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. డౌట్ ఉంటే కనుక కామెంట్స్ రూపంలో అడగండి. నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, దానివల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది. అందుకే ఏమైనా తప్పులుగా ఏమైనా డిస్టర్బ్ అంటే మీకు అర్థం కాకపోయింటే కామెంట్స్లో అడగండి. ముందైతే యాజ్ వీడియోలో చెప్పినట్టు జాయిన్ అయిపోండి. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. జై హింద్.